శ్రీ గణపతి హనుమ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1962 ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, తిరిగి 2020లో ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే ఆలయ నిర్మాణ భక్తులకు సౌకర్యం లేకపోవడంతో తిరిగి 2025లో భక్తులకు సౌకర్యం ఉండే విధముగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. శ్రీ గణపతి హనుమ లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేపట్టడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10 లక్షలు మంజూరు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఆర్ వెంకటరమణ, రాయుడు వీర రామాంజనేయులు స్వామి, బొంతు లీలాకృష్ణ, రాయుడు వీర వెంకట సత్యనారాయణ, పితాని రాంబాబు, జి బుజ్జి, టేకుముడి ప్రసాదు, మేడిశెట్టి రాంబాబు, పెంకే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కూరగాయలు ఒకసారి వద్దు. అలా ఎట్లా అలా ఇలా జై శ్రీరామ్. మా పూర్వీకులు 1960లో ఈ గుడి పునర్నిర్మించారండి. దాన్ని శిథిలావస్థకి ఉండగా మళ్ళీ ఒకసారి 2000లో ఒకసారి దాన్ని గుడిని నిర్మించాం. అది మాకు కొద్ది బాగా ఇరుగ్గా అయిపోయింది. గత ప్రభుత్వంలో మాకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మాకు 10 లక్షలు గ్రాంట్ చేశారండి. అది మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటూ గ్రామ ప్రజలు సహకారంతో దీన్ని బాగా మూడు అధ్యాయులుగా, అంటే బాబా గారు, వినాయకుడు, శ్రీ సీతారామవారి విగ్రహాల ప్రదర్శన జరిగింది. ప్రతి ఒక్కరికి ఈ విగ్రహ ప్రదర్శనకి వచ్చిన వాళ్ళకి అందరికీ, ఈ గుడిని నిర్మించడానికి ప్రజలకు అందరికీ మా నమస్సుమాంజలి అండి. ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు చల్లగా చూడాలని, శ్రీరామచంద్రమూర్తి ఆరోగ్యాలు ఇవ్వాలని, మనస్ఫూర్తిగా ప్రజలందరికీ దీవెనలు ఇవ్వాలని, మా స్వామివారిని ద్వారా మా ఇంద్రపాలెంలో వెలిసిన శ్రీ సీతారామవారు ఆశీస్సులు ఎప్పుడూ ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా, ఇంద్రపాలెం మా చుట్టుపక్కల గ్రామాలన్నీ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రతి మనిషికి మంచి భక్తి భావాలు ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఎంతో ఇదిగా ప్రార్థిస్తున్నామండి. ఈరోజు అన్నదానం 11 గంటల నుండి భారీ ఎత్తున 2,000 మందికి భారీ ఎత్తున అన్నదానం జరుగుతుందండి. అలాగే పొద్దున తెల్లవారుజాము నుంచి కళ్యాణం, హోమాలు చేసి స్వామివారిని 3 రోజులు కూడా నిష్ఠతో, పదిష్టతో మేము ఎంతో భక్తితో చేసి 3 రోజులు కూడా ఎంతో నిష్ఠగా చేసి హోమాలు కడ చేసి ఈ 3వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. అలాగే మధ్యాహ్నం 11 గంటలకు అన్నదానం జరిగింది. అలాగే వచ్చి 6వ తారీఖున శ్రీ సీతారామ కళ్యాణం కూడా జరిగింది. కావున భక్తులు కూడా శ్రీ శ్రీరామచంద్రమూర్తిని అందరూ కూడా మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడు ఆశీస్సులు తీసుకుంటారని మరీ కోరుతున్నాను.